ఒకసారి ఊహించుకోండి, సముద్రం మీద కేవలం 5 కిలోమీటర్లు దాటి వెళ్తే మీ లైఫ్ మారిపోతుందంటే. అదే ఆశతో వేల మంది ఒక్కసారిగా నీటిలోకి దూకారు. కానీ అది సాధారణ జర్నీ కాదు. చాలామందికి అదే చివరి ప్రయాణం అయింది. స్పెయిన్ మొరాకో బోర్డర్ దగ్గర జరిగిన ఈ సీన్ ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేసింది. అసలు ఈ భారీ మైగ్రేషన్ వెనక ఏం జరిగింది? మొరాకో ఎందుకు అడ్డుకోలేదు? ఎందుకు వేల మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి సముద్రాన్ని ఈదుకుంటూ స్పెయిన్లోకి వెళ్ళారు? ఈ వీడియోలో మొత్తం స్టోరీని చాలా సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. యూరోప్కి ఆఫ్రికా నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎన్నో రూట్స్ ఉన్నాయి. కానీ వాటిలో అత్యంత డేంజరస్ రూట్ ఏదైనా ఉందంటే అది స్పెయిన్కు చెందిన సియోటా. జియోగ్రఫీ ప్రకారం సియోటా ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. నార్త్ ఆఫ్రికాలోని మొరాకో సరిహద్దు గిబ్రల్టర్ స్ట్రైట్కి సమీపంలో ఉంటుంది. కానీ రాజకీయంగా అది స్పెయిన్ టెరిటరీ, అంటే ఆఫ్రికాలో ఉన్న యూరోప్లో భాగం అన్నమాట. అంటే ఆఫ్రికా ల్యాండ్లో ఉన్న స్పెయిన్ కంట్రోల్లో ఉన్న సిటీ ఇది. అందుకే సియోటాలో అడుగు పెడితే యూరోప్కి చేరుకున్నట్లే అని చాలామంది వలసదారులు భావిస్తుంటారు. ఒక్కసారి నేను మీకు ఇక్కడ మ్యాప్లో చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. ఈ పైన స్పెయిన్ ఉంది, ఇక్కడ మొరాకో ఉంది కింద భాగంలో. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది సియోటా. ఈ కార్నర్ నుంచి జస్ట్ కొద్ది దూరం గనక ఈదుకుంటూ వెళ్తే స్పెయిన్లోకి ఎంటర్ అయిపోతారు. జిబ్రాల్టర్ స్ట్రైట్, దీన్నే ఈ కొద్ది భాగం ఒకవేళ గనక ఈదుకుంటూ పోతే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అన్న పరిస్థితి ఉంటే మీరు ఈదుకుంటూ వెళ్ళరా? అది కొన్ని కిలోమీటర్లు అయితే, ఒకవేళ మీరు ప్రాణాలకు తెగించి వెళ్ళాలనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. గత 2 రోజుల్లో అక్కడ పరిస్థితి పూర్తిగా కంట్రోల్ తప్పింది. మొరాకో బోర్డర్ దగ్గర నుంచి వేలాది మంది ఒకేసారి సముద్రంలోకి దూకారు. కొందరు ట్యూబ్స్తో ఈదుకుంటూ, మరికొందరు లైఫ్ జాకెట్స్ కూడా లేకుండా 5 కిలోమీటర్ల సముద్రాన్ని దాటేందుకు ప్రయత్నించారు. అక్కడి బీచెస్ మొత్తం ఒక్కసారిగా జనాలతో నిండిపోయాయి. పోలీసులు, కోస్ట్ గార్డ్, నేవీ అందరికీ పరిస్థితిని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైంది. అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే అందరూ గమ్యాన్ని చేరుకోలేకపోయారు. బలమైన అలలు, చీకటి, ఒకేసారి వేల మంది నీటిలో ఉండడంతో చాలామంది మునిగిపోయారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 18 నుంచి 34 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం వచ్చింది. ఇంకా కొందరిని రెస్క్యూ టీమ్స్ చివరి నిమిషంలో కాపాడాయి. ఇప్పుడు అందరి మైండ్లో ఉన్న డౌట్, ఎందుకు ఒక్కసారిగా ఇంతమంది స్పెయిన్లోకి వెళ్ళడానికి ప్రయత్నించారు? దీనిపై ఇంకా అఫీషియల్ ఆన్సర్ లేదు, కానీ కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ మాత్రం కనిపిస్తున్నాయి. అందులో మొదటిది స్పెయిన్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక కీలక తీర్పు. గతంలో సముద్రం ద్వారా వచ్చిన ఇల్లీగల్ మైగ్రెంట్స్ని వెంటనే మొరాకోకి పంపించే ప్రయత్నాలు జరిగేవి. కానీ ఇటీవల కోర్టు సీ రూట్ ద్వారా వచ్చిన వాళ్లను డ్యూ ప్రాసెస్ లేకుండా వెంటనే వెనక్కి పంపకూడదు అని చెప్పింది. అంటే అసైలం ప్రాసెస్, ఆశ్రయం ప్రక్రియ పూర్తయ్యే వరకు వారికి కొంత లీగల్ ప్రొటెక్షన్ లభించే అవకాశం వచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో యూరోప్ చేరాలనుకునే వేలాది మంది భూమార్గం కంటే సముద్ర మార్గమే సేఫ్ అని నమ్మడం మొదలుపెట్టారని అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్స్ కూడా ఇదే ప్రచారం చేసి ఉండొచ్చని స్పెయిన్ భావిస్తోంది. మరొక పెద్ద ఆరోపణ మొరాకో పైనే వచ్చింది. మొరాకో కింగ్ వార్షికోత్సవం సందర్భంగా వేలాది మంది చిన్న చిన్న నేరాల్లో ఉన్న ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. విడుదలైన వారిలో కొందరు స్పెయిన్ బోర్డర్ వైపు వెళ్లారంటూ ప్రచారం జరిగింది. అంతేకాదు, మొరాకో అధికారులు బోర్డర్ దగ్గరికి వాళ్ళని బస్సుల్లో తీసుకొచ్చి వదిలేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు దీనికి అధికారిక ఆధారాలు బయటకు రాలేదు. మొరాకో కూడా ఈ ప్రచారాన్ని ఖండించింది. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. సియోటా, మెలీలా అనేటువంటి 2 స్పెయిన్ భూభాగాలపై మొరాకోకి చాలా కాలం అభ్యంతరాలు ఉన్నాయి. 1880ల నుంచి స్పెయిన్ కంట్రోల్లో ఉన్న మొరాకో ఇప్పటికీ ఆ ప్రాంతాలను పూర్తిగా స్పెయిన్ భూభాగంగా అంగీకరించదు. అందుకే
ఈ బోర్డర్ అప్పుడప్పుడు డిప్లొమాటిక్ టెన్షన్స్కి కారణం అవుతూ ఉంటుంది. ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి కాదు. 2021లో కూడా కేవలం 2 రోజుల్లో దాదాపు 8,000 మంది సియోటాకి ప్రవేశించారు. అప్పుడే యూరోప్ మొత్తం షాక్ అయింది. కానీ ఇప్పుడు వచ్చిన సంఖ్య అంతకంటే చాలా ఎక్కువ ఉండడంతో స్పెయిన్ ప్రభుత్వం వెంటనే ఆర్మీ, నేవీ, సివిల్ గార్డ్స్ అందరినీ రంగంలోకి దించింది. లోకల్ సిచ్యువేషన్ ఒక్కసారి ఊహించుకోండి. సియోటా మొత్తం పాపులేషన్ సుమారుగా 85,000 మంది మాత్రమే. అలాంటి నగరంలో ఒక్కసారిగా దాదాపుగా 50 నుంచి 60,000 మంది మైగ్రెంట్స్ ప్రవేశిస్తే హాస్పిటల్స్, ఫుడ్, షెల్టర్, సెక్యూరిటీ ప్రతి సిస్టమ్ కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే లోకల్ అథారిటీస్ వెంటనే స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ని ఎమర్జెన్సీ యాక్షన్ తీసుకోవాలంటూ కోరారు. ఈ సంఘటన యూరోప్ పాలిటిక్స్ను కూడా కుదిపేసింది. ఇటలీ ఇల్లీగల్ మైగ్రెంట్స్ని వెంటనే కంట్రోల్ చేయాలి, లేకపోతే యూరోప్ బోర్డర్ అగ్రిమెంట్స్పై మళ్ళీ ఆలోచిస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు యూరోపియన్ యూనియన్ మాత్రం స్పెయిన్కి పూర్తి మద్దతు ప్రకటించింది. బోర్డర్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి సహకరిస్తామంటూ కూడా తెలిపింది. స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్ పెడ్రో శాంచెజ్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. వేలాది మంది యువకులను మోసం చేసి ప్రమాదకరమైన సముద్ర మార్గంలో పంపిస్తున్న హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్స్నే అసలు కారణం అన్నారు. వీళ్ల వల్లే అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ కథలో మరో కోణం కూడా ఉంది. సియోటా చేరుకున్న వెంటనే అందరూ యూరోప్లో సెటిల్ అయిపోతారని చాలామంది అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. అక్కడ ఆశ్రయం ప్రక్రియ ఉంటుంది. ప్రతి వ్యక్తి కేసు పరిశీలిస్తారు. చాలామందిని స్పెయిన్ మొరాకో అగ్రిమెంట్స్ ప్రకారం తిరిగి మొరాకోకు పంపించే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ ఒక్కసారి సియోటా చేరితే యూరోప్కి డోర్ ఓపెన్ అవుతుంది అనే నమ్మకం మాత్రం మైగ్రెంట్స్లో చాలా బలంగా ఉంది. ఈ సంఘటన ప్రపంచానికి మరొకసారి ఒక పెద్ద నిజాన్ని గుర్తు చేసింది. యుద్ధం, పేదరికం, నిరుద్యోగం, రాజకీయ అస్థిరత ఇవన్నీ కలిసి లక్షలాది మందికి తమ దేశాలు వదిలి వెళ్లే పరిస్థితి తీసుకొస్తున్నాయి. యూరోప్కి చేరాలనే ఆశలో చాలామంది తమ జీవితాలనే పణంగా పెడుతున్నారు. కొందరు విజయవంతం అవుతున్నారు, మరికొందరు మాత్రం గమ్యం చేరుకోకముందే సముద్రంలో కలిసిపోతున్నారు. చివరిగా ఒక్క ప్రశ్న: సరిహద్దులు కఠినంగా ఉండాలా, లేక ప్రాణాలు కాపాడేందుకు శరణార్థులకు ఇంకొక అవకాశం ఇవ్వాలా? ఇల్లీగల్ మైగ్రెంట్స్ని పూర్తిగా ఆపడం సాధ్యమయ్యే పనేనా, లేక దానికి అసలు కారణాలైన పేదరికం, యుద్ధాలు, నిరుద్యోగాన్ని పరిష్కరించడమే అసలైన పరిష్కారమే? మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తప్పకుండా మాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంటర్నేషనల్ ఎక్స్ప్లెయినర్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.